నెట్సెట్ కంపెనీలో మనం పనిచేయాలి అనుకుంటే ఫస్ట్ మొదటగా మనం కన్జ్యూమర్గా ఈ కంపెనీలో మనము కేవలము 501 రూపాయితో ఒక కన్జ్యూమర్గా మనం ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్లో వచ్చేసి మనకు ఐటమ్స్ వచ్చేసి 3 ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడిట్లో ఒకటి వచ్చేసి సోప్, ఇది 375 గ్రామ్స్ సోప్స్ ఇస్తారు. అదేవిధంగా పేస్ట్, ఇది 125 గ్రాముల పేస్ట్ ఉంటుంది. అదేవిధంగా డిష్ వాష్, ఇది వచ్చేసి 220 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ మనకు కన్జ్యూమర్కి వచ్చేసి 25% ఇక్కడ వచ్చేసి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్కౌంట్ అమౌంట్ 178 రూపాయల చిల్లర ఇక్కడ పోతే మిగతా అమౌంట్ వచ్చేసి 501 రూపాయి మనకు డిపి ప్రైజ్ అంటాము. అంటే డిస్కౌంట్ అమౌంట్ పోగా మనకు 501 రూపాయిగా తోని ఇక్కడ 668 రూపాయల ప్రోడక్ట్ను కంపెనీ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ ప్రతి ఒక్కరం కూడా కంపెనీ యొక్క ప్రోడక్ట్ను వాడిన తర్వాత మనము ఇక్కడ పనిచేసుకోవడానికి కంపెనీ ఫ్రీ రిటైలర్ను ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ రిటైల్ షాప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కన్జ్యూమర్ నుండి కన్వర్ట్ రిటైలర్గా ఇక్కడికి మనం వస్తామో అప్పుడు మనలాగా ఒక 10 మెంబర్స్ను మినిమం ఒక 10 మెంబర్స్ను మనము కన్జ్యూమర్గా ప్రమోట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సేమ్ యాస్టీజ్గా ఈ 10 మెంబర్స్ కన్జ్యూమర్లు యాస్టీజ్గా 10 మెంబర్స్ రిటైలర్లు కావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 10 మెంబర్స్ రిటైలర్లు మనకు ఈ కన్జ్యూమర్గా మారుతారో ఆటోమేటిక్ వచ్చేసి మనము రాక్ స్టార్ అనే ప్రమోషన్ను మనము తీసుకోవడం జరుగుతుంది. ఇది సింపుల్ బిజినెస్. ఈ బిజినెస్ను యాస్టేజ్గా ఫాలో అయ్యి మనకు ఎలాంటి డౌట్స్ను పెట్టుకోకుండా మనకు కంపెనీ వారి యొక్క అమౌంట్ గాను ఇక్కడ ప్రొడక్ట్ను వారికి అందించడం జరుగుతుంది. వారికి ఈ ప్రోడక్ట్ నచ్చి ఇక్కడ బిజినెస్ ప్లాన్ కూడా నచ్చి వారు ఈ యొక్క బిజినెస్ను స్టార్ట్ చేసేంటే వాళ్ళు చేయవలసిన పని వచ్చేసి మొదటగా ప్రతి వ్యక్తి కూడా కన్జ్యూమర్గా స్టార్ట్ అవుతారు. తర్వాత ఈ కన్జ్యూమర్గా మనం ఒక 501 రూపాయి ప్రొడక్ట్ను పర్చేజ్ చేసుకొని తర్వాత మనం కూడా కొత్త కన్జ్యూమర్లను ప్రమోట్ చేసే విధానంలో కంపెనీ ఫ్రీ రిటైలర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటైలర్ నుండి ఎప్పుడైతే ఈ 10 మెంబర్స్ ఇక్కడ 10 మంది కన్జ్యూమర్లను మనము రిటైలర్గా తీసుకొని రావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మనం కన్జ్యూమర్లుగా యాడ్ చేసుకుంటాము. ఈ 10 మెంబర్స్ ఎప్పుడైతే 501 రూపాయలతో తీసుకుంటారో ఇక్కడ వారి యొక్క టర్న్ ఓవర్ చూసుకుంటే మనకు 5010 రూపాయలు అనేది టర్న్ ఓవర్ జరుగుతుంది. అప్పుడు మనం కొత్త రిటైలర్గా తీసుకోవడానికి మనకు కంపెనీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 10 మెంబర్స్ కూడా యాస్టీజ్ చేసినప్పుడు మనం వచ్చేసి మన యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 50,100 రూపాయలు అనేది టర్న్ ఓవర్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చేసి రాక్ స్టార్ అనే ఒక ప్రమోషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని నుండి మనకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్కరు ఈ చిన్న టేబుల్ను ఫాలో అయితే వారి యొక్క ఇన్కము ప్రతి వీక్ వచ్చేసి ఒక
5,000 నుండి ఏవో ఇక్కడ సంపాదించుకోవడానికి చక్కటి అవకాశాన్ని కంపెనీ అందించడం జరిగింది. ఇది నెట్సర్ప్ యొక్క బిజినెస్ ప్లాన్లో మొదటి స్టెప్ ఇది. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నేరుగా మీకు ఎవరైతే ఈ వీడియోను పంపిస్తారో వారిని కానీ లేదా వారి యొక్క అప్లైనర్ను కానీ ఈ యొక్క డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క బిజినెస్ను స్టార్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది.